పాండిచ్చేరి రాక్ బీచ్ అయితే ఉన్నాము. అండ్ ఈరోజు వచ్చేసి మనం చెన్నైకి అయితే స్టార్ట్ అవుతున్నాం at 12 or 1 మధ్యలో చూద్దాం స్టడీ బికాస్ ఇట్స్ నో డెస్టినేషన్ వ్లాగ్. సో అరుణాచలం నుంచి పాండిచ్చేరి అయితే వచ్చాం అనమాట. సో అరుణాచలం మన శ్రీరంగం 2 డెస్టినేషన్స్ అయితే వీడియోస్ రాలేదు, ఎందుకంటే డేటా అనేది మిస్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి పాండిచ్చేరి అయితే రీచ్ అయినాము మనం. అండ్ ఈరోజు వచ్చేసి రూమ్లోనే స్టే చేసి రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ స్ట్రీట్ చూస్తుంటే మినీ గోవా అయితే గుర్తొస్తుంది నాకు. ఈ మార్కెట్ రోడ్ అంతా చూస్తుంటే లైటింగ్లు, జనాలు, హడావుడి అంతా. అండ్ ఈరోజు అయితే చాలా టైర్డ్ అయిపోయాను, ఎందుకంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసాము. 14 kilometers బై వాక్ అనమాట. సో పుణ్యంతో పాటు కాళ్ళ నొప్పులు కూడా వచ్చినాయి. ఇంకా రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాము. సో స్టే ట్యూన్డ్. పాండిచ్చేరిలో ఫస్ట్ డ్రింక్ అనమాట. సో ఇది వచ్చేసి రెడ్ గ్రేప్ వైన్ కదా, జ్యూస్. సో ఆమె సో మీరు ఇది ఎలా పడితే అలా తాగకూడదు. ఫస్ట్ ఈ మూత తీసి నీట్గా ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేయకూడదు, తీసి నీట్గా స్టిర్ ఇట్, షేక్ వెల్ బిఫోర్ యూస్. సో దీని అయితే ట్రై చేయమాకండి, షరాగ్గా ఉంది. ఇదంతా ఎసెన్సే, బట్ తాగండి, డబ్బులు కట్టాం కదా. సో దిస్ ఫ్రెంచ్ కాలనీ అనమాట. సో పాండిచ్చేరిలో ఇది ఒక ఫేమస్ ప్లేస్ అండ్ సీనిక్ లొకేషన్ కూడా. ఫోటోషూట్స్కి అయితే నెంబర్ 1. సో ఇక్కడంతా మనకి ఫ్రెంచ్లో అయితే ఎలా ఉంటాయో అలా ఉంటుంది అనమాట. కన్స్ట్రక్షన్ అండ్ పెయింటింగ్స్, ఎవ్రీథింగ్. సో ఇది ఇంకోటి రాకీ బీచ్ అనమాట ఇది. సో బీచెస్లో ఇది ఒకటి చాలా బాగుంటుంది పాండిచ్చేరిలో. సో నైట్ హోటల్ దగ్గర అయితే చాలా రచ్చరచ్చ అయిపోయింది. సో ఆధార్ కార్డ్స్ అయితే ఒరిజినల్ అయితే ఉండాలంట వాళ్ళకి. సో అప్పుడే అలో చేస్తాం అని చెప్పేసి 12 అలాగ ఉంచారు. సో దాన్ని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళి వేరే హోటల్కి వెళ్ళి పడుకునేసరికి 2:30 అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ వెళ్ళేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. సో లంచ్ చేసిన తర్వాత మిగతా ప్లేస్ అని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లంచ్ అయిపోయిన తర్వాత మిగతా ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. దానికన్నా ముందు ఏంటంటే నా బైక్ యొక్క క్యారేజ్ అయితే ఇరిగిపోయింది అని చెప్పేసి అనుకున్నాను కదా. సో అది తిరుపతిలోనే ఇరిగిపోయింది. సో ఇక్కడ వచ్చేసి బైక్ ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి ఒక షాప్ అయితే ఉందంట. సో బాగా టెక్నీషియన్ మంచిగా చేస్తారని చెప్పేసి ఉంది. సో అక్కడికి వెళ్ళి బైక్ కూడా రిపేర్ చేయించుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మిగతాది ఎక్స్ప్లోర్ చేయడం ముందు పెడదాం. గైస్, వీఆర్ అట్ బైక్ ఎక్స్పర్ట్ పాండిచ్చేరి. సో ఇక్కడ మనకి చాలా 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 టైప్స్ ఆఫ్ మోటో బ్లాగింగ్ కేర్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మన బైక్ అయితే బేగా అయిపోయింది అనమాట. సో అన్న రిపేర్ చేసినట్టు. సో మార్నింగ్ 11కి వస్తే మన బైక్ ఇప్పుడే సర్వీస్ అయిందనమాట. సో మొత్తం వచ్చేసి నియర్లీ 8K అయితే అయింది. చూపిస్తా బైక్ ఎలా ఉందో కూడా. సో ఇది వచ్చేసి పాతది మనది, అదే హెవీగా ఉంది దీనికన్నా. ఈ ఒక్క పార్ట్ వచ్చేసి 3,800 తీసుకున్నాడు, అంటే 4,000 రూపీస్ అనమాట. చూద్దాం ఇది ఎలా ఆగుద్దో. అండ్ అంతే, ఇంకేం లేదు. సో ఇంకా మెయిన్ బైక్ సర్వీస్ అయితే ఉంది. సో వీఆర్ అట్ స్ట్రీట్ ఫుడ్ పాండిచ్చేరి. యా, సో నైట్ అయితే తినడానికి అయితే వచ్చాం. సో డిన్నర్ కంప్లీట్ చేసి బయటకు అయితే వచ్చాము, కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పేసి. సో ఈరోజు నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తున్నాము. సో ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంకా. సో బైక్ దగ్గరే సరిపోయింది టైం అంతా ఈరోజు. అండ్ రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఫర్ న్యూ అప్డేట్స్.
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది వచ్చేసి డే 14 ఇన్ నో డెస్టినేషన్ సిరీస్. సో ఇప్పుడు వచ్చేసి రివర్ రాఫ్టింగ్ లైక్ బోటింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఒక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉందంట లోపల. సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తాను. స్టే ట్యూన్డ్. సో ఇక్కడికైతే రీచ్ అయ్యాం, కానీ ఇది ఇంకా ఓపెన్ కాల. 9 కంటే ఓపెన్ అయ్యేది. సో మేము ఈరోజు ఉత్సాహం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేయాలి తక్కువ టైంలో అని చెప్పి ఎర్లీగా లేచి గబగబా రెడీ అయ్యి వచ్చేసాము. బట్ ఇక్కడ రోజు చూస్తే ఏం లేదు, అంతా అస్సాం. సో చిన్నపిల్లలు కూడా వచ్చారు. సో నేను ఇప్పుడే వెస్ట్ అయితే వేసుకున్నాను, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ అయితే. దీంట్లో నుంచి చేపలు కొరకు ఏం కాదు. సో రివర్ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత లైక్ బోటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రూమ్కి వచ్చేసాం. అండ్ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి చెన్నైకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా సో చెన్నైలో అయితే మీట్ అవుదాం. సో లంచ్ చేయాలి, లంచ్లో ఎక్కడైనా ఆగి లంచ్ చేద్దాం. సో ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఫస్ట్ నిన్న బైక్ ఎక్స్పర్ట్స్ దగ్గర బైక్ రిపేర్ చెప్పాను కదా, వాళ్ళు చాలా బాగా సర్వీస్ చేశారు. జస్ట్ ఇప్పుడే లగేజ్ అయితే ప్యాక్ చేసినాం. సో రెడీ టు రైడ్. ఇది మనం మార్పించిన గ్యారేజ్ అనమాట. దట్స్ ఇట్, లెట్స్ గో.